హలో అండి, నమస్తే. కళ్యాణ్కర్ కిచెన్కు స్వాగతం. ఈరోజుటి మన వీడియోలో హెల్దీకరమైన కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కాకరకాయ తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాకరకాయ గుండెపోటు రాకుండా నివారిస్తుంది, అలాగే చర్మ క్యాన్సర్ను కూడా నివారిస్తుంది. ఇలాంటి అనేక రకాలుగా కాకరకాయ తినడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల వీక్లీ 2 times అయినా కాకరకాయలను తీసుకోవాలని నా సజెషన్. ఇప్పుడు కాకరకాయ వేపుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయలను ఇలా పొటాటో చిప్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని 2 నీళ్ళల్లో కడగాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ అయినా లేకపోతే ఏదైనా గిన్నెను పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయినప్పుడు 3 tablespoon ఆయిల్ను వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినప్పుడు 1 tablespoon ఆవాల జీలకర్రను వేసి మరికొద్దిగా కరివేపాకును వేసి 30 seconds వరకు వేయించుకున్న తర్వాత 2 small size ఆనియన్స్ను కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పీసెస్ కొద్దిగా కలర్ వచ్చాక ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ను వేసి ఒక 2 to 3 minutes వరకు బాగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. ఇలా కాకరకాయ పీసెస్ బాగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపును వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి ఈ కాకరకాయ పీసెస్కి బాగా తగిలేలా మిక్స్ చేయాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ చేదు తగ్గుముఖం పడుతుంది. తర్వాత ఇందులో ఒక 2 small size టమోటాస్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 tablespoon కారం పొడి వేసి ఒక గరిటెతో బాగా త్రిప్పుతూ ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, కాకరకాయ వేపుడు ఫ్రై తయారైపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూసేవారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.